ఓం శ్రీ సాయిరామ్. వెల్కమ్ టు సరోజినీ దేవి తెలుగు ఛానల్. పిల్లలు పెద్దలు అందరూ కూడా మీరు ఎంతో శ్రద్ధతో ఎంతో భక్తితోటి కూడా మీరు నేర్చుకుంటున్నారు. నేను చెప్పే వాక్యభూతులు అయితే ఏమి, మామూలుగా భక్తి సూక్తులు అయితే ఏమి, కథలు అయితే ఏమి, ఎంత శ్రద్ధగా విని నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నా మీద ఎంత మీకు ఇష్టం ఉందో తెలుస్తుంది. ఇది సొసైటీ నాన్న. సొసైటీకి మనం ఉపయోగపడాలి. మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఎందుకు పుట్టామో ఎందుకు వెళుతున్నాము అనేది. అంతేకాని కానా పీనా సోనా మరణా కాదు మన లక్ష్యం. అర్థమైందా బంగారు? ఇప్పుడు మనం గుణింతానికి వస్తాం. వాకు దీర్ఘమిస్తే వాగుడిస్తేవి, వాగుడి దీర్ఘమిస్తేవి, వాక్కుమిస్తేవు, వాక్కుము దీర్ఘమిస్తేవు, వాకు వృత్తమిస్తేవ్రు, వాకు వృత్తం దీర్ఘమిస్తేవ్రు, వాకు ఏత్తమిస్తేవే, వాకు ఏత్వం దీర్ఘమిస్తేవే, వాకైత్వమిస్తే వై, వాకోత్వమిస్తేవో, వాకోత్వం దీర్ఘమిస్తేవో, వాకౌత్వమిస్తేవౌ, వాకు సున్నా పెడితే వం, వాకు 2 సున్నాలు పెడితే వహ. ఫస్ట్ టైం అయింది కదా నాన్న. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి సెకండ్ టైము థర్డ్ టైం కూడా మనం ఎప్పుడు కూడా 3 టైమ్స్ చెప్పుకుంటుంటాము. ఓకేనా? సెకండ్ టైం చెప్తున్నాను. శ్రద్ధగా ఎంతో కాన్సన్ట్రేషన్గా అటు ఇటు దిక్కులు చూడకుండా చూడండి. వాకు దీర్ఘమిస్తే వాగుడిస్తేవి, వాగుడి దీర్ఘమిస్తేవి, వాక్కుమిస్తేవు, వాక్కుము దీర్ఘమిస్తేవు, వాకు వృత్తమిస్తేవురు, వాకు వృత్తం దీర్ఘమిస్తేవురు, వాకు ఏత్వమిస్తేవే, వాకు ఏత్వం దీర్ఘమిస్తేవే, వాకైత్వమిస్తేవై, వాకోత్వమిస్తేవో, వాకోత్వం దీర్ఘమిస్తేవో, వాకౌత్వమిస్తేవౌ, వాకు సున్నా పెడితే వం, వాకు 2 సున్నాలు పెడితే వహ. ఇప్పుడు ముచ్చటగా మనం మూడోసారి చెప్పుకుందామా నాన్న? ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ ఎక్కుతున్నాం అన్నమాట. వాకు దీర్ఘమిస్తే వాగుడిస్తేవి, వాగుడి దీర్ఘమిస్తేవి, వాక్కుమిస్తేవు, వాక్కుము దీర్ఘమిస్తేవు, వాకు వృత్తమిస్తేవురు, వాకు వృత్తం దీర్ఘమిస్తేవురు, వాకు ఏత్వమిస్తేవే, వాకేత్వం దీర్ఘమిస్తేవే, వాకైత్వమిస్తేవై, వాకోత్వమిస్తేవో, వాకోత్వం దీర్ఘమిస్తేవో, వాకౌత్వమిస్తేవౌ, ఒక సున్నా పెడితే వం, ఒక 2 సున్నాలు పెడితే వహ. చూసారా? మూడోసారి ముచ్చటగా ఎంత బాగా చెప్పుకున్నాం. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఒకసారి చదవండి, రెండోసారి అప్పచెప్పుకోండి, మూడోసారి చూడకుండా రాయండి. మీరు ఎప్పుడు కూడా క్లాసులో ఏమనగా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక వాక్య విభూతి చెప్తున్నాను అందరికీను. ఇప్పుడు మీకు వాక్య విభూతి చెప్తున్నాను. అందరూ చక్కగా వినండి, నేర్చుకోండి బంగారు. శీలేన శోభతే విద్య. దానికి అర్థం ఏంటో తెలుసా నాన్న? మళ్ళీ చెప్తానేనండి. శీలేన శోభతే విద్య. మళ్ళీ చెప్తున్నానేనండి. శీలేన శోభతే విద్య అంటే విద్య వల్ల మనకి శీలం శోభిస్తుంది నాన్న. విద్య లేని వాడు వింత పశువు అంటారు. అర్థమైందా? అంటే విద్య లేని వాడిని ఒక పశువుతో పోచారు. మనం పశువులం కాదు కదా, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అందుకని మనకు తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు. మనం శీలం అనేది మనం డెవలప్ చేసుకోవాలి విద్య వల్ల. అంతేగాని అబద్ధాలు చెప్పడము, మాట తప్పించి తిరగడము, అలా తల్లిదండ్రులకు ఎదిరించడము, ట్యూషన్కి ఎగ్గొట్టడము, స్కూల్కి ఎగ్గొట్టడము, హోంవర్క్లు ఎగ్గొట్టడం అవన్నీ కూడా మంచిది కాదు. అంటే మీకు పిల్లలు మీరు ఎప్పుడు కూడా రైట్ పాత్రలో నడిస్తే భగవంతుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఆశీస్సులు అందిస్తాడు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక కథ చెప్పనా? ఓకేనా? ఇంట్రెస్ట్ అయినా కదంటే ఓకే అమ్మా. ఇప్పుడు 3 ఉంటారు. ఒక ఆయన గుడిలో పూజారి, ఒక ఆయన రాజ్యం వేలే చక్రవర్తి, ఇంకొక అబ్బాయి మామూలుగా సాదాసీదాగా కూలి చేసుకునే అబ్బాయి. వీళ్ళ ముగ్గురికి ఏమనిపిస్తుందంటే స్వర్గం ఎలా ఉంటుందో చూడాలా అనుకుంటారు. అందుకని వీళ్ళు
మరణించిన తర్వాత ముగ్గురు ఒకేసారి వెళ్తారు. అక్కడ స్వర్గం తలుపులు ఉంటాయి, ఆ తలుపులు బయట నిలబడతారు స్వర్గం లోపలికి వెళ్ళాలని. అక్కడ స్వర్గలోకంలో భటులు ఉంటారు, మనం ఇది బుక్ రాసుకొని ఉంటారు మనం ఏం చేసింది. ఆయన వచ్చి ఒక బుక్ తీసుకొస్తాడు, ముందు రాజు దగ్గరకు వస్తాడు. నువ్వేం మంచి పని చేసావు చెప్పవయ్యా. నాయనా నేను మన ప్రజల్ని పసిబిడ్డల్లాగా చూసుకున్నాను, వాళ్ళకి కావాల్సినన్నీ కట్టించాను అని. ఇంకేం చేయలేదా? వాళ్ళ డబ్బులతో నువ్వు కట్టించావయ్యా, వాళ్ళకి ట్యాక్స్లు వేసి నువ్వు కట్టించావు, నువ్వేం త్యాగం చేసావు? నేను వాళ్ళని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాను, బాగా వాళ్ళకి లేని వాళ్ళందరినీ చూసుకున్నాను అంతేను. సరే, రెండో ఆయన ఎవరు? పూజారి. పూజారి దగ్గరికి వస్తారు. మీరు ఏం చేశారు చెప్పండి అని. అయ్యా నేను యజ్ఞాలు, యాగాలు, బుర్రకథలు, హరికథలు, భాగవతము, భారతము అన్నీ చెప్పాను, ప్రజల చేత వినిపించాను, ప్రజలు అందరూ కూడా కూర్చొని శ్రద్ధగా విన్నారు అని. అంతేనా? ఇంకేం త్యాగం చేయలేదు? అంతేనయ్యా నేను చేసింది. సరే, మూడో అబ్బాయి దగ్గరికి వస్తారు. వాడు రాజు ఏమనుకుంటాడు? నాకేలే స్వర్గలోకంలోనికి దారి అంటాడు. పూజారి ఏమనుకుంటాడు? నాకేలే అంటాడు. ఈ సామాన్యమైన కూలి చేసుకునే అబ్బాయి నాకేం వస్తుంది స్వర్గలోకంలోనికి దారి, నేను ఎవరిని, నేను పేదవాడిని అని అబ్బాయికి ఆశలుండు. ఆ అబ్బాయి దగ్గరికి వస్తాడు. నువ్వేం చేశావు చెప్పయ్యా అంటాడు. నేను కూలి చేసుకుంటాను ద్వారా, కూలి చేసుకొని అమ్మా నాన్న సాకుతుంటాను, ఆ కూలికి వచ్చిన డబ్బుల్లోనే. అంతేనా? నువ్వేంకేం చేయలేదు ఆలోచన? గుర్తుకొచ్చింది. ఒకసారి ధరో నేను అన్నం తింటుంటే తినబోతున్నాను ధర, కుక్క ఒకటి నా వైపు చూస్తూ ఉంది ఆకలితో. నా మనస్సు విలవిలలాడిపోయిన ధర, నేను తినే అన్నం ఆ కుక్కకి ఇచ్చేసి నేను ఆ రోజు వస్తున్నాను ధర. పోయా నీకు స్వర్గలోకానికి దారి ఉందా అని చెప్పి స్వర్గలోకం తలుపులు తెరుస్తారు. చూశారా నాన్న? ఆ అబ్బాయి చేసిన చిన్న సేవ స్వర్గాధిపత్యాన్ని ఇచ్చింది, స్వర్గలోకానికే దారి ఇచ్చింది. కానీ వీడు రాజుకి పూజారికి ఏమి ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలి? సేవ ఏ భావంతో చేస్తున్నాం అంటే చేతులతో, నాలుగుపై భగవన్ నామని చెప్పాలి, ఓం శ్రీ సాయిరామ్ అని చేతులతో దీనజన సేవ. దీనజన సేవ చేసేదానికి నువ్వెవరివి? భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు అనుకోవాలి. అంతేగాని నేను చేస్తున్నానంటే అహంకారం అమ్మ, అది నీకేమీ రాదు. భగవంతుడు చేతిలో మనం ఒక పనిముట్టుగా ఉన్నాము అని భావన మనకు కలగాలి. ఇది ఈ కథ యొక్క సారాంశము. కాబట్టి మనము చిన్న సేవ అయినా భక్తితో శ్రద్ధతో చేస్తే భగవంతుని మెచ్చుతాడమ్మా. దానివల్ల మనకు ఆహా నేను వాళ్ళకి ఒక్క అన్నం పెట్టాను, ఒరే ఫ్రెండ్స్ అందరూ ఇలా రండి, నేను ఇవాళ అన్నం తినకుండా ఒక్కొక్క అన్నం పెట్టాను రా అని చెప్పుకోకూడదు. అంటే మనకి కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు, అలా అనమాట. పక్కల వాళ్ళకి ఎవరికి చెప్పకూడదు, భగవంతుడు ఒక్కడే చూస్తున్నాడమ్మా. ఈ కథలోని ఈ ముగ్గురు కూడా ఎవరు మీకు నచ్చారో చూసుకోండి, ఎలా మీరు ఉంటారో చూసుకోండి. ఇది ఈ కథ యొక్క సారాంశం నాన్న. మీ అందరికీ కూడా ఈ కథలో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు కామెంట్ రూపంలో పెట్టండి, మీకు ఏది నచ్చిందో పెట్టండి. తర్వాత సరోజినీ దేవి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. తర్వాత లైక్ కొట్టండి, కామెంట్లో పెట్టండి. కామెంట్ పెడితే మీకు మంచి బహుమతి కూడా ఇస్తాను. కానీ ఎవరు కూడా ఆన్లైన్ క్లాసుల్లో ఎవరు అటెండ్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ కామెంట్లో మాత్రం రావడం లేదు. కామెంట్ చేస్తే ఓహో మీరు కూడా నచ్చిందా, ఏదైనా క్రిటిసిజం అయినా పర్వాలేదు, ఇలా చెప్పండి, అలా కాదంటే కూడా ఇన్వైటివ్. ఓకేనా? అందరికీ సాయిరామ్ నాన్న. మీ అందరూ కూడా చక్కగా హాయిగా ఫ్రీగా ఉండండి, ఎక్కడికి పోయినా టెన్షన్ వద్దు. అంటే టెన్షన్ పడితే మనం ఉన్నది కూడా మర్చిపోతాం. అంటే బ్రెయిన్కి ఆహారం ఏంటి? ప్రశాంతత అన్నమాట. ఆక్సిజన్ అంటే ఇన్హేలింగ్ ఎక్సేలింగ్. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటే బ్రెయిన్లో ఉండేటి విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. బంగారు మీరందరూ నేర్చుకొని శ్రద్ధగా మీ పెద్దలకి, మీలో ఇంట్లో ఉన్న పిల్లల్ని అందరినీ కూడా పెద్దల్ని గౌరవించండి, పిల్లల్ని ప్రేమించండి. ఓకేనా? ఇప్పుడు ఇంతటితో ఇవాళ ఆన్లైన్ క్లాసు ఆపుతున్నాను నాన్న. అందరికీ భగవంతుడి ఆశీస్సులు కావాలని, నిండుగా దండిగా మెండుగా ఇవ్వాలని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అందరికీ సాయిరాం చెప్తాను.